అమృత స్వరము నీ దివ్య వాక్యం అవనికి వరము నీ ప్రేమ కావ్యం అమృత స్వరము నీ దివ్య వాక్యం అవనికి వరము నీ ప్రేమ కావ్యం అజరం అమరం నీ వాక్యం మననం మధురం నీ కావ్యం అజరం అమరం నీ వాక్యం మననం మధురం నీ కావ్యం అజరం అమరం నీ వాక్యం మననం మధురం నీ కావ్యం. దేవుని యందు ప్రియమైన వారలారా, ఈ రోజున మనము ఇంకోసారి కలుసుకొని మన దేవుని వాక్యాన్ని ధ్యానించుకోవడానికి మనకు అవకాశం ఇచ్చినటువంటి మన ప్రభువుకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ ఈ రోజున న్యాయాధిపతుల్లో ఉన్నటువంటి గొప్పవాడైనటువంటి యెఫ్తా అనే ఆయన గురించి తెలుసుకుందాం. ఆయన గొప్పవాడు అనడానికి ఎక్కడ మనకి ఆయన పేరును లిఖించబడి ఉందంటే, ముందుగా 1 సమూయేలు 12వ అధ్యాయం 11వ వచనంలో సమూయేలు ప్రవక్త ఇశ్రాయేలీలతో అంటాడు. ఏమంటాడంటే, యెహోవా యెరుబ్బయలును బెదానును యెఫ్తాను సమూయేలును పంపి నలుదిశల మీ శత్రువుల చేతిలో నుండి మిమ్మును విడిపించినందున మీరు నిర్భయముగా కాపురము చేయుచున్నారు. ఎవరెవరి గురించి చెప్పారు? యెరుబ్బయలు, గిద్యోను, అలాగే బెదానును, తర్వాత యెఫ్తాను, తర్వాత సమూయేలును. ఈ నలుగురు గురించి ప్రత్యేకంగా ప్రస్తావించడం జరిగింది ఇక్కడ. ఈ యొక్క మోయాబీయులైతేనేమి, అమ్మోనీయులైతేనేమి, ఫిలిస్తీయులైతేనేమి, మిద్యానీయులైతేనేమి, వీళ్ళు ఇశ్రాయేలీల మీద దాడులు చేస్తున్నప్పుడు వీళ్ళు నాయకత్వం వహించి వాళ్ళని ఓడించి ఇశ్రాయేలులకి క్షేమం కలుగజేశారు. అందుకే ఆ 4 పేర్లని ప్రత్యేకంగా ప్రస్తావించడం జరిగింది. అప్పుడు మనం ఈ నలుగురు గురించి తెలుసుకోవాలి. ఆ నలుగురిలో ఒకరైనటువంటి యెఫ్తా. ఈ యెఫ్తా ఎవరు? యెఫ్తా వచ్చేలేకే న్యాయాధిపతుల్లో ఉంటారు. న్యాయాధిపతుల్లో ఇందాక నేను చెప్పానుగా గిద్యోను పేరు. గిద్యోను తర్వాత అబీమెలెకు, ఆయన కొడుకైనటువంటి అబీమెలెకు, తర్వాత తోల, తర్వాత యాయిరు, వీళ్ళ తర్వాత యెఫ్తా వస్తాడు. వీళ్ళ తర్వాత యెఫ్తా న్యాయాధిపతిగా ఆయన ఉండటం జరుగుతుంది. ఒక్కసారి మనం న్యాయాధిపతులు 10వ అధ్యాయం 6వ వచనం నుంచి చూద్దాం. ఇశ్రాయేలీలు యెహోవా సన్నిధిని మరలా దుష్ప్రవర్తనులైరి. యెహోవాను విసర్జించి ఆయన సేవ మానివేసి బయలులు, అష్టారోతులు అను అరాము దేవతలను, సీదోనీయుల దేవతలను, మోయాబీయుల దేవతలను, అమ్మోనీయుల దేవతలను, ఫిలిస్తీయుల దేవతలను పూజించుతూ వచ్చిరి. వీళ్ళు ఏం చేశారయ్యా అంటే, ఈజిప్టు నుంచి వచ్చేసారు. ఐగుప్తు నుంచి ఎర్ర సముద్రం మార్గంగా రావడం జరిగింది. కనాను దేశానికి రావడం జరుగుతూ ఉన్నది. ఈ క్రమంలో వీళ్ళు ఎవరిని పడితే వాళ్ళని పూజలు చేయటం అనేటువంటిది అలవాటు చేసుకున్నారు. వీళ్ళు వచ్చారు, కనాన్ దేశానికి వచ్చారు. కనాన్ దేశానికి వచ్చారు. ఆ క్రమంలో వీళ్ళు అసలుకి ఎవరిని పడితే వాళ్ళని, బయలుల్ని, అష్టారోత్ దేవతలని, సీదోను దేవతలని, ఫిలిస్తీన్ల దేవతలని ఇట్లా పూజలు చేస్తూ ఉండలేకే కోపం వస్తుంది యెహోవాకి. యెహోవా కోపాగ్ని ఇశ్రాయేలీల మీద మండగా ఆయన ఫిలిస్తీన్ల చేతికిని అమ్మోనీల చేతికిని వారిని అప్పగించెను. వీళ్ళు ఇతర దేవతలను పూజ చేస్తున్నారు కాబట్టి యెహోవాకి కోపం వచ్చి ఈ ఫిలిస్తీన్ల చేతికి అమ్మోనీల చేతికి వారిని అప్పగించడం జరిగింది. వారు ఆ సంవత్సరము మొదలుకొని ఇశ్రాయేలీలను అనగా యొర్దాను అద్దరినున్న గిలాదునందలి అమోరీయుల దేశములో కాపురమున్న, చూడండి, యొర్దాను అద్దరినున్న అమోరీయుల దేశములో కాపురమున్న ఇశ్రాయేలీలను 18 సంవత్సరములు చితకగొట్టి అణచివేసిరి. 18 సంవత్సరాలు చితకగొట్టి అణచివేశారు. ఇతర దేవతల పూజలు చేస్తే యెహోవా వాళ్ళ మీద కోపపడితే వాళ్ళు ఫిలిస్తీన్ల చేతికి అమ్మోనీయుల చేతికి అప్పగించబడినప్పుడు ఆ ఫిలిస్తీన్లు అమ్మోనీయులు వీళ్ళని 18 సంవత్సరాలు
అణిచివేయడం జరిగింది. మరియు అమ్మోనీయులు యూదా దేశస్థులతోనూ బెన్యామీలతోనూ ఎఫ్రాయిములతోనూ యుద్ధము చేయుటకు యొర్దానును దాటిరి గనుక ఇశ్రాయేలీయులకు మిక్కిలి శ్రమ కలిగను. వాళ్ళు వీళ్ళ మీదకు యుద్ధం వచ్చేసారు. వచ్చినప్పుడు వీళ్ళకి శ్రమ కలిగింది. అప్పుడు ఇశ్రాయేలీయులు రిపెంట్ అయ్యారు. రిపెంట్ అయ్యి ఏం చేశారు? యెహోవా దగ్గర ప్రార్థన చేశారు. ఏమని? మేము నీ సన్నిధిని పాపము చేసి ఉన్నాము, మా దేవుని విడిచి బయలులను పూజించి ఉన్నాము అని యెహోవాకి మొర్ర పెట్టగా, యెహోవా ఐగుప్తీయుల వశములో నుండి, అమోరీల వశములో నుండి, అమ్మోనీల వశములో నుండి, ఫిలిస్తీయుల వశములో నుండి మాత్రము కాక, అంత మాత్రమే కాక సీదోనీయులను, అమాలేకీయులను, మాయోనీయులను మిమ్మును బాధపరచినప్పుడు వారి వశములో నుండి నేను మిమ్మును రక్షించి తిని కదా. నేను మీ అందరినీ వీళ్ళందరి చేతుల్లో నుంచి అంత రక్షిస్తే మీరు పోయి ఈ బయలుదేవతలకి, అష్టారోతు దేవతలకి, మొలక దేవతలకి, తర్వాత కెమోషు దేవతకి, మిల్కోము దేవతకి, వీళ్ళకా మీరు పూజలు చేసేది? కాపాడిన నాకు చేయాలన్నా వాళ్ళకి చేస్తారా? ఇక్కడ బాగుంటుంది యెహోవా చెప్పేది చూడండి. నేను మిమ్మల్ని రక్షించితిని కదా, అయితే మీరు నన్ను విసర్జించి అన్య దేవతలను పూజించితిరి కనుక నేను ఇక మిమ్మును రక్షింపను. పోయి మీరు కోరుకున్న దేవతలకు మొర్ర పెట్టుకోండి. నా దగ్గర ఎందుకు? ఆ దేవతల దగ్గరే మొర్ర పెట్టుకోండి. మీ శ్రమ కాలమున అవి మిమ్మును రక్షించునేమో అని ఇశ్రాయేలీయులతో సెలవిచ్చాను. యెహోవా వీళ్ళ యొక్క మొర్రని ఆలకించలే. అప్పుడు ఇశ్రాయేలీయులు మేము పాపము చేసి ఉన్నాము, తప్పు ఒప్పుకున్నారు. మేము పాపం చేసి ఉన్నాము, నీ దృష్టికి ఏది అనుకూలమో దాని చొప్పున మాకు చేయము. ఎట్లాగో మేము ఇక పాపం చేసాము, మా తప్పు అంగీకరిస్తున్నాము, నీ ఇష్టం ఇప్పుడు నీ చేతిలోనే ఉంది తండ్రి, మమ్మల్ని కాపాడు తండ్రి అని వాళ్ళు యెహోవా దగ్గర మొరపెట్టుకున్నారు. దయచేసి నేడు మమ్మల్ని రక్షింపుము, నీ చిత్తం ప్రకారంగా చెయ్యి, మమ్మల్ని కాపాడు తండ్రి అని చెప్పుకున్నారు. రక్షింపుమని చెప్పి యెహోవాను సేవింపవలనని తమ మధ్య నుండి అన్య దేవతలను తొలగింపగా ఇక ఆ దేవతలన్నింటినీ కూడా పక్కగా నెట్టేశారు. ఆయన ఆత్మ ఇశ్రాయేలీయులకు కలిగిన దురవస్థను చూచి సహింపలేకపోయాను. అప్పుడు యెహోవా అయ్యో పాపం మారేరే, ఇక వాళ్ళు పూజ చేస్తున్నటువంటి ఇతర దేవతలను కూడా తీసివేశారు అనేది దేవుడు చూసి పాపం బాధపడతాడు, యెహోవా బాధపడతాడు. అప్పుడు అమ్మోనీయులు కూడుకొని గిలాదులో దిగి ఉండిరి, ఇశ్రాయేలీయులు కూడుకొని మిస్పాలో దిగి ఉండిరి. యుద్ధం జరగబోతుంది. ఈ అమ్మోనీయులు ఇశ్రాయేలీయుల మీదకి దండయాత్రగా వచ్చారు. వాళ్ళు గిలాదులో దిగారు, ఈ ఇశ్రాయేలీయులు మిస్పాలో దిగారు. ఇక్కడ మనం గనక గమనించినట్లయితే ఒక్కసారి చూడండి. అప్పుడు ఏమనుకున్నారంటే యుద్ధం అప్పుడు గిలాదు పెద్దలు ఈ అమ్మోనీయులతో ఎవరైతే యుద్ధం చేస్తారో, అప్పుడు గిలాదు పెద్దలు అమ్మోనీయులతో యుద్ధము పూనుకొని వాడెవడో వాడు గిలాదు నివాసులందరికీ ప్రధానుడగుడని ఒకరితో ఒకడు చెప్పుకొనిరి. ఈ అమ్మోనీయుల మీదకి యుద్ధానికి ఎవరైతే పోతారో అతను ఈ యొక్క గిలాదు నివాసులందరికీ కూడా ప్రధానుడు అని నిర్ణయించడం జరిగింది. వీళ్ళని దేవుడు కాపాడుతూ ఉన్నాడు. కాపాడుతూ ఉంటే వీళ్ళు అన్య దేవతలు పూజ చేశారు. పూజ చేసిన దానివల్ల వాళ్ళు యెహోవాకు దూరం అయ్యారు. దూరం అయిన తర్వాత వాళ్ళు మొర్ర పెట్టుకున్నారు. అప్పుడు యెహోవా వాళ్ళ ప్రార్థన ఆలకించడం జరిగింది. అయితే ఇక్కడ మనం ఒకళ్ళ గురించి తెలుసుకోవాలి. ఇది యుద్ధం సీక్వెన్స్ ఈ విధంగా వచ్చేసింది. ఇక్కడ ఏమో అమ్మోనీయులు ఉన్నారు, ఇక్కడ ఇశ్రాయేలీయులు ఉన్నారు. యుద్ధానికి ఎవరు పోవాలి? ఇక్కడే ఒక పాత్ర ఎంటర్ అవుద్ది. ఎవరు? యెఫ్తా. ఇందాక మనం చెప్పుకున్నాం కదా, యెరుబ్బయలును, బెదానును, యెఫ్తాను, సమూయేలుని నలుదిక్కులా పంపి నలుదిశలా మీ శత్రువుల చేతిలో నుండి మిమ్మల్ని కాపాడారు కాబట్టి మీరు నిర్భయంగా కాపురం చేస్తున్నారు. యెఫ్తా. ఇది ఇక్కడ మంచి సీక్వెన్స్ చూడండి. ఎవరు యెఫ్తా? ఎవరు? న్యాయాధిపతులు 11వ అధ్యాయం చూద్దాం. గిలాదు వాడైన యెఫ్తా పరాక్రమశాలి గల బలాఢ్యుడు, పరాక్రమము గల బలాఢ్యుడు. అతను వేశ్య కొడుకు, అతను వేశ్య కుమారుడు. గిలాదు యెఫ్తాను కనెను. ప్రాంతం పేరు గిలాదే. ఈయన ప్రాంతాల పేర్లు, తండ్రుల పేర్లు పెట్టుకుంటారు. మనుషుల పేర్లు కూడా ప్రాంతాల పేర్లు ఉంటాయి మనం గమనించినట్లయితే. ఇక్కడ మనం చూస్తే గిలాదు వాడైన యెఫ్తా పరాక్రమము గల బలాఢ్యుడు, అతను వేశ్య కుమారుడు,
గిలాదు యెఫ్తాను కనెను. గిలాదు భార్య అతని కుమారులను కనగా వారు పెద్దవారై యెఫ్తాను చూచి, నీవు అన్య స్త్రీకి పుట్టినవాడవు కనుక మన తండ్రి ఇంట నీకు స్వాస్థ్యము. తండ్రి మనవాడే, నీకు తండ్రి మాకు తండ్రి ఒకడే, కాకపోతే మా తల్లి వేరు నీ తల్లి వేరు కాబట్టి నీకు స్వాస్థ్యము లేదు అన్నారు. స్వాస్థ్యము లేదు అన్నారు. స్వాస్థ్యం లేదన్న తర్వాత ఆయన ఏం చేశాడు? ఇక వెళ్ళిపోయాడు, టోబు దేశానికి వెళ్తాడు. యెఫ్తా తన సహోదరుల యొద్ద నుండి పారిపోయి టోబు దేశమున నివసిస్తూ ఉన్నాడు. అతని దగ్గరికి అల్లరి జనం వచ్చి అతని దగ్గర సంచరిస్తూ ఉన్నారు. ఇక్కడ లేడు, ఇక గిలాదు నుంచి టోబు దేశానికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయినప్పుడు ఈ ఇశ్రాయేలీలు, ఈ గిలాదు పెద్దలు ఏం చేశారంటే యెఫ్తా దగ్గరికి వెళ్ళారు. వెళ్ళేసి, నువ్వు ఈ అమ్మోనీయులతో యుద్ధం చేయి, చేస్తే నిన్ను మేము అధికారిగా పెట్టుకుంటాం అంటారు. అనినప్పుడు యెఫ్తా ఏం అడుగుతాడంటే, మీరే కదా నన్ను తరిమేశారు, తరిమేసినప్పుడు నేను వచ్చేసాను, మరి ఇక నేను ఇప్పుడు కనుక యుద్ధంలో గెలిస్తే నేను మీకు ప్రధాని అవుతానా? నేను వెళ్తాను గెలుస్తాను, అది వేరే విషయము. ఒకవేళ నేను వచ్చి అక్కడ గెలిచాను అనుకో, నన్ను ప్రధానిగా చేస్తారంటే ఎస్, నువ్వే ఇక మాకు అధిపతివి అని వాళ్ళు చెప్పడం జరిగిద్ది. చెప్పడం జరిగిన తర్వాత యెఫ్తా రావడం జరిగిద్ది. యెఫ్తా వచ్చేసాడు. వచ్చి ఇక్కడ ఎంత చక్కని కాన్వర్సేషన్ బాగుంటుంది చూడండి. అప్పుడు యెఫ్తా గిలాదు ప్రాంతానికి వచ్చాడు. వచ్చిన తర్వాత ఈ అమ్మోనులు ఎవరైతే ఇశ్రాయేలీయుల మీదకి యుద్ధానికి వచ్చారో ఆ అమ్మోనీయులకు చెందినటువంటి రాజు దగ్గరికి మనుషులు పంపుతాడు. అసలుకి మేము ఏమి చేశామని చెప్పేసి నువ్వు మా మీదకు యుద్ధానికి వచ్చావు అన్నప్పుడు అతను ఏమంటాడయ్యా అంటే, ఆ యొక్క అమ్మోనీయుల రాజు చూడండి, న్యాయాధిపతులు 11వ అధ్యాయము 12వ వచనం నుంచి చూద్దాం. యెఫ్తా అమ్మోనీయుల రాజు వద్దకు దూతలను పంపి, నాకును నీకును మధ్య ఏమి జరిగినందున నీవు నా దేశము మీదకు యుద్ధమునకు వచ్చి ఉన్నావు అని అడగగా, అమ్మోనీయుల రాజు, ఇశ్రాయేలీయులు ఐగుప్తులో నుండి వచ్చినప్పుడు వారు అర్నోను మొదలుకొని యబ్బోకు వరకును యొర్దాను వరకును నా దేశమును ఆక్రమించుకొనినందునే నేను వచ్చాను. ఇది రీజన్. చాలా క్లియర్గా గమనించండి. ఏమంటున్నాడు? అర్నోను మొదలుకొని యబ్బోకు వరకును యొర్దాను వరకును కల నా దేశమును ఆక్రమించుకొని, ఈయనెవరు? అమ్మోని రాజు. అమ్మోని రాజు ఏమంటున్నాడు? అది నాది అంటున్నాడు. ఒరిజినల్గా ఇది ఎవరిది అంటే యెఫ్తా అక్కడ చెప్తాడు, చక్కగా కథ చెప్తాడు. ఏమని చెప్తాడు? మేమేమి ఆక్రమించుకోలే, మేము ఐగుప్తు నుంచి వచ్చేటప్పుడు కాబట్టి మనము సమాధానంగా ఉండినట్లు ఆ దేశం మాకు ఇవ్వమని చెప్పేసి అమ్మోని రాజు అంటాడు. యెఫ్తా మరలా దూతలతో పంపిస్తాడు. ఏమని? ఇశ్రాయేలీయులు మోయాబు దేశమునైనను అమ్మోనీయుల దేశమునైనను ఆక్రమించుకొనలేదు. ఇశ్రాయేలీయులు ఐగుప్తులో నుండి వచ్చుచుండగా వారు ఎర్ర సముద్రమునకు అరణ్యంలో నడిచి కాదేశుకు వచ్చిరి. అప్పుడు ఇశ్రాయేలీయులు ఎదోము రాజు వద్దకు దూతలను పంపి, నీ దేశము గుండా దయచేసి నాకు సెలవు ఇమ్మనగా, నీ దేశం గుండా పోవడానికి నాకు సెలవు ఇమ్మంటే ఎదోము రాజు ఒప్పుకోలే. వారు అట్లానే మోయాబు రాజు దగ్గర పంపిస్తే ఆయన కూడా సెలవు ఇవ్వనని చెప్పాడు. అప్పుడు ఇశ్రాయేలీయులు కాదేశులో నివసించిరి. తరువాత వారు అరణ్య ప్రయాణము చేయొచ్చు ఎదోమీల యొక్కయు మోయాబీల యొక్క దేశంలో చుట్టూ తిరిగి, వాళ్ళు ఒప్పుకోలేదు కాబట్టి చుట్టూ తిరిగి మోయాబుకు తూర్పు దిక్కునున్న కనాను దేశమందు ప్రవేశించి అర్నోను అద్దరిని దిగిరి. నువ్వు ఏదైతే చెప్తున్నావో దానికి నువ్వు చెప్పింది తప్పు అంటానికి నేను చెప్తున్నా. నీ దేశాన్ని ఆక్రమించలే. ఫస్ట్ మేము వచ్చే క్రమంలో ఎదోమీలను అడిగాం, నీ దేశం గుండా పోనివ్వు, మాకు త్వరగా వెళ్తామని. ఆయన పర్మిషన్ ఇవ్వలేదు. మోయాబు రాజుని అడిగాం, ఆయన పర్మిషన్ ఇవ్వలేదు. మేము చుట్టూ తిరిగి వచ్చినప్పుడు కాదేశులు దిగాము. అప్పుడు అర్నోను అద్దరిలో దిగాం. వారు మోయాబు సరిహద్దులో మేము పోలేదు. అర్నోను మోయాబుకు సరిహద్దు కదా. మరియు ఇశ్రాయేలీలు అమోరీయుల రాజైన సీహోను అను హెష్బోను రాజును వద్దకు దూతలను పంపి, క్లియర్గా గమనించండి, నీ దేశం కాదది. ఎవరి దేశం? ఇందాక నువ్వు చెప్పిన ప్రాంతం ఎవరిది? అమోరీయుల రాజైన సీహోనుది, అమోరీయులది, నీది కాదు. మీరు అమ్మోనీయులు. అది ఎవరిది? అమోరీయులది.
సీహోను అను హెష్బోను రాజు వద్దకు దూతలను పంపి నీ దేశము గుండా మా స్థలముకు మేము పోవునట్లు దయచేసి సెలవిమ్మని అతని యొద్ద మనవి చేయగా, సీహోను ఇశ్రాయేలీయులను నమ్మక తన దేశంలో బడి వెళ్ళనీయక తన జనులందరినీ సమకూర్చుకొని యహసులో దిగి ఇశ్రాయేలీయులతో యుద్ధము చేశాను. అడిగితే ఒప్పుకోకపోతే ఒప్పుకోపోవాలా, అంతేగాని వాళ్ళ మీదకి యుద్ధానికి వచ్చాడు సీహోను. వచ్చిన అమోరీయుల రాజు యుద్ధానికి వచ్చాడు. ఇశ్రాయేలీయులు అతన్ని ఓడించారు. ఆ ప్రాంతం అతనిది, నీది కాదు. నీ దగ్గరికి నీ ప్రాంతాన్ని మేము ఆక్రమించలేదు అని చెప్పడం జరిగింది. యుద్ధము చేసును. అప్పుడు ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా ఆ సీహోనును అతని సమస్త జనమును ఇశ్రాయేలీల చేతికి అప్పగించగా, వారు ఆ జనమును హతము చేసిన తర్వాత ఆ దేశ నివాసులైన అమోరీయుల దేశమంతటిని స్వాధీనపరుచుకొని అర్నోను నది మొదలుకొని యబ్బోకు వరకును అరణ్యము మొదలుకొని యొర్దాను వరకును అమోరీయుల ప్రాంతములన్నిటినీ స్వాధీనపరుచుకొనిరి. అది అమ్మోనీయులది కాదు. కాబట్టి ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా అమోరీయులను తన జనుల ఎదుట నిలవకుండా తోలివేసిన తర్వాత నీవు దానిని స్వతంత్రించుకుందువా? యెహోవా అప్పగిచ్చిన దాన్ని నువ్వొచ్చి స్వతంత్రించుకునేది ఏంటి? నీది ఎట్టయింది? నీది కాదు, అది అమోరీయులది. సీహోనును ఓడించి ఆ రోజుల్లో మా వాళ్ళు గెలుచుకున్నటువంటిది, నీది కాదు. నువ్వు కెమోషు దేవతను ఏదో పూజ చేసుకుంటున్నావు కదా, నీ దేవత నీకు ఇచ్చింది సరిపోదా అని చెప్పేసి యెఫ్తా తన దూతలతో చెప్పి పంపిస్తాడు. తోలివేసింది నువ్వు స్వతంత్రించుకుందువా? స్వాధీనపరుచుకున్నటకు కెమోషు అను నీ దేవత నీకు ఇచ్చిన దానిని నువ్వు అనుభవించుచున్నావు కదా. మా దేవుడైన యెహోవా మా ఎదుట నుండి ఎవరిని తోలివేయునో వారి స్వాస్థ్యము మేము స్వాధీనపరచుకుందుము. మోయాబు రాజైన సిప్పోరు కుమారుడగు బాలాకు కంటే నీవు ఏమాత్రమును అధికుడు కాదు కదా. మోయాబు రాజైన బాలాకే మెదలకుండా కూర్చున్నాడు, మాతో ఏమీ గొడవ పడలేదు. అతడు ఇశ్రాయేలీలతో ఎప్పుడైనా కలహించనా? ఎప్పుడైనా వారితో యుద్ధము చేసినా? ఇశ్రాయేలీలు హెష్బోనులోను దాని ఊరులలోను, అరోయేరులోను దాని ఊరులలోను, అర్నోను తీరముల పట్టణములలోను 300 సంవత్సరములు నివసించుచుండగా ఆ కాలమున నీ వేల వాటిని 300 సంవత్సరాల నుంచి ఈ ప్రాంతంలో నివసిస్తూ ఉంటే ఇప్పుడు వచ్చి మా ప్రాంతం అంటావా? ఇదెక్కడ న్యాయం అని యెఫ్తా అడుగుతాడు. యాక్చువల్గా యెఫ్తా చెప్పింది కరెక్టా, లేకపోతే అమ్మోనీయుల రాజు చెప్పింది కరెక్టా? మనకి క్లారిటీ కావాలి, అంతే కదా. ఆయన పోయిన అది నాది అన్నాడు, యెఫ్తా పోయిన యెఫ్తా నీది కాదు అన్నాడు. దాన్ని మనం ఎవరు చెప్పింది కరెక్ట్ అని మనం మాట్లాడుకోవచ్చు అంటే ఒక్కసారి మనము సంఖ్యాకాండము 21వ అధ్యాయము 21వ వచనం. ఇశ్రాయేలీయులు అమోరీయుల రాజైన సీహోను నొద్దకు దూతలను పంపి మమ్మును నీ దేశంలో బడి వెళ్ళనిమ్ము, మేము పొలములకైనను ద్రాక్ష తోటలకైనను పోము, బావుల నీళ్లు త్రాగము, మేము నీ పొలిమేరలను దాటు వరకు రాజమార్గములోనే నడిచిపోదుమని అతనితో చెప్పించిరి. అయితే సీహోను ఇశ్రాయేలీయులను తన పొలిమేరలను దాటనీయలేదు. మరియు సీహోను తన సమస్త జనమును కూర్చుకొని ఇశ్రాయేలీయులను ఎదుర్కొనుటకు అరణ్యములోకి వెళ్ళి యెహోజుకు వచ్చి ఇశ్రాయేలీయులతో యుద్ధము చేసెను. యెఫ్తా చెప్తుంది కరెక్టే, అమ్మోను రాజు చెప్పింది కరెక్ట్ కాదు. ఇశ్రాయేలీయులు వానిని కత్తివాత హతము చేసి వాని దేశమును, వినండి, వాని దేశమును అర్నోను మొదలుకొని యబ్బోకు వరకు, ఇందాక అమ్మోను రాజు చెప్పిన ప్రాంతం అర్నోను మొదలుకొని యబ్బోకు వరకు అనగా అమ్మోనీయుల దేశం వరకు అమ్మోనీయుల బోర్డర్, ఆ దేశం వరకు ఇదంతా కూడా అమోరీయులది, సీహోనుది. దాన్ని ఆక్రమించుకున్నారు, అమోరీయులది కాదు. పలానా దాని వరకు, అక్కడ వరకు అంటే అది కూడా కాదు, అంతవరకు. అమ్మోనీయులది వేరు. అమ్మోనీయులది దేవుడు అసలు ముట్టుకోవద్దన్నాడు, దేవుడు అంగీకరించలేదు. వాళ్ళ దాన్ని నువ్వు ముట్టుకోవద్దు, మోయాబీల దాన్ని నువ్వు ముట్టుకోవద్దు, లోతు సంతానానికి నేను దాన్ని స్వాస్థ్యముగా ఇచ్చానంటాడు. అందుకని వాళ్ళు ముట్టుకోలే. చూడండి, ద్వితీయోపదేశకాండము 2వ అధ్యాయము 17 నుంచి 25 దాకా ఒకసారి చూద్దాం. సైనికుల వారందరూ ప్రజలలో నుండి లయమైపోయిన తర్వాత యెహోవా నాకు ఇలాగ సెలవిచ్చెను, నేడు నీవు మోయాబు సరిహద్దుగానున్న 6 దేశము దాటబోవుచున్నావు. అమ్మోనీయుల మార్గమున వెళ్ళునప్పుడు వారిని బాధింపవద్దు. దేవుడు ఆజ్ఞ. అమ్మోనీయుల జోలు పోలే ఇశ్రాయేలీయులు.
దేవుడు ఆజ్ఞని మీరలేదు. దేవుడు ఆజ్ఞాపించాడు, ఇస్తే తీసుకున్నారు. ఎదోమీలను అడిగారు, వాళ్ళు కాదన్నారు. మోయాబీలను అడిగారు, కాదన్నారు. చుట్టూ తిరిగి వెళ్తున్నారు కదా. అమోరీయుల రాజు కూడా కాదని ఊరుకోలే, యుద్ధం చేశాడు కాబట్టి యెహోవా ఆ అమోరీయుల రాజుని వీళ్ళ చేతికి అప్పగించడం జరిగింది. వారితో యుద్ధము చేయవద్దు, ఏలయనగా లోతు సంతానమునకు దానిని స్వాస్థ్యముగా ఇచ్చినందున అమోనీయుల దేశంలో నీకు స్వాస్థ్యం ఇవ్వను చెప్పేశాడు. యెహోవా చెప్పేశాడు, స్వాస్థ్యం ఇవ్వలే. అది అమోరీయుల దేశం కాబట్టే స్వాస్థ్యం దొరికింది. అది అక్కడ అమ్మోనీయుల రాజు చెప్పింది అబద్ధం. అమ్మోనీయుల రాజు చెప్పింది అబద్ధం, యెఫ్తా చెప్పింది కరెక్టు. మన చరిత్ర మనకు తెలిసి ఉండాలా. ఎవరో వచ్చి ఏదో చెప్పినంత మాత్రాన నిజమేనేమో అనుకోకూడదు. అందుకే చాలామంది మీ పూర్వీకుల చరిత్ర ఏదనేది కొంతమంది చాలామందికి తెలియక నిజమై ఉంటుందిలే, తప్పు కదా. ఎవరు పడితే వాళ్ళు వచ్చి ఏది పడితే చెప్పి పోతూ ఉంటారు. బైబిల్లో మనం చక్కగా చదువుకుంటేనే మనకు తెలుస్తాయి. యాక్చువల్గా ఈ చరిత్ర యెఫ్తాకి తెలియలేదనుకో సమర్థవంతంగా వాదించలేడు కదా, అమ్మోనీయుల రాజుతో వాదించలేడు కదా. అలాగే అమ్మోనీయుల దేశంలో నీకు స్వాస్థ్యం ఏమో, అది రెఫాయిల దేశమని ఎంచబడుచున్నది. పూర్వమందు రెఫాయిలు అందులో నివసించిరి. అమ్మోనీయులు ఆ రెఫాయిల్ని ఓడించి వాళ్ళు ఉండటం జరుగుతూ ఉన్నది. సో అది అమ్మోనీయులది అనేది మనకు అర్థమవుతా ఉంది. 24లో ఇది అమోరీయుడైన హెష్బోను రాజుకు సీహోనును అతని దేశమును నీ చేతికి అప్పగించింది. దాన్ని స్వాధీనపరుచుకొని మొదలుపెట్టి అతనితో యుద్ధం చేయటం అయింది, గెలవటం అయింది, స్వాధీనపరుచుకోవటం అయింది. అదే 2వ అధ్యాయంలో 26 నుంచి 37 చూస్తే 37లో ఏముంటుందంటే, అర్నోను ఏటి లోయ దరినున్న అరోయేరును ఆ ఏటి యొద్దనున్న పురము మొదలుకొని గిలాదు వరకు మనకు అసాధ్యమైన నగరం ఒకటి లేకపోయాను. మన దేవుడైన యెహోవా అన్నిటినీ మనకు అప్పగించను. అయితే అమ్మోనీయుల దేశమునకైనను యబ్బోకు ఏటి లోయలోని ఏ ప్రాంతమునకైనను ఆ మన్యములోని పురములకైనను మన దేవుడైన యెహోవా పోకూడదని చెప్పిన మరి ఏ స్థలమునకైనను నీవు సమీపింపలేదు. ఏ స్థలానికి దేవుడు పోవద్దనని పోలే. అమ్మోనీయుల దాన్ని ఆక్రమించలే, అమోరీయుల దాన్ని ఆక్రమించాడు. అమ్మోనీయులు వేరు, అమోరీయులు వేరు. ఇది ఈ క్లారిటీ తెలిసి ఉండాలి. దాన్ని యెఫ్తా తిరిగి అతని దగ్గరికి చెప్పడం జరిగింది. ఈ విధంగా నువ్వు చెప్పింది తప్పు, అట్లా జరగలేదు. మేము ఆక్రమించినటువంటిది ఎవరిది? అది అమోరీయులది, నీది కాదు. మేము నీ ప్రాంతంలోకి రాలేదు అని చెప్తే వినకుండా అక్కడ ఏం జరిగిందంటే యుద్ధం జరిగింది. అమ్మోన్ రాజుకి యెఫ్తాకి, అమ్మోనీయులకి ఇశ్రాయేలీయులకి యుద్ధం జరిగింది. అప్పుడు ఆ అమ్మోనీయుల్ని యెఫ్తా ఓడించడం జరుగుతుంది. ఓడించే క్రమంలో ఆయన ఏమని ప్రార్థన చేస్తాడంటే, యెహోవా ఆత్మ యెఫ్తా మీదికి రాగా అతడు గిలాదులోను మనష్షేలోను సంచరించుచు గిలాదు మిస్పేలో సంచరించి గిలాదు మిస్పే నుండి అమ్మోనీయుల యొద్దకు సాగెను. వెళ్ళిన క్రమం చెప్పడం జరిగింది. అప్పుడు యెఫ్తా యెహోవాకు మ్రొక్కుకొనెను. ఎట్లనగా, నీవు నా చేతికి అమ్మోనీయులను నిశ్చయముగా అప్పగించిన ఎడల నేను అమ్మోనీయుల వద్ద నుండి క్షేమముగా తిరిగి వచ్చినప్పుడు నన్ను ఎదుర్కొనుటకు నా ఇంటి ద్వారము నుండి బయలుదేరి వచ్చునదేదో అది యెహోవాకు ప్రతిష్ఠితమగును, లేదా దహన బలిగా అర్పించదనెను. నేను గెలిచి క్షేమంగా తిరిగి వెళ్ళేటప్పుడు నా ఇంటి నుంచి ఎవరైతే ఏదైతే ఎదుర్కోవటానికి వస్తుందో దాన్ని నీకు ప్రతిష్ఠిస్తాను అని చెప్పడం జరిగింది. అప్పుడు ఆయన గెలిచి వచ్చేటప్పుడు ఆయనకున్న ఏకైక కుమార్తె, ఇంకా ఆ అమ్మాయి తప్ప కుమారులు లేరు, ఇంకా కుమార్తె లేరు. ఏకైక కుమార్తె తండ్రి అమ్మోనీయుల మీద జయము పొంది వస్తున్నప్పుడు అమ్మాయి ఆనందంగా తంబూరాలతోనూ నాట్యముతోనూ బయలుదేరి అతన్ని ఎదుర్కొన్నప్పుడు యెఫ్తా కుంగిపోతాడు. ఎంత పని చేసావమ్మా, నేను ఈ విధంగా ప్రార్థన చేసుకున్నాను దేవుడికి, నువ్వు వస్తావని నాకు తెలియదు కదా అంటే ఆ బిడ్డ ఒప్పుకుంటుంది. సరేలే నాన్న, నువ్వు దేవుడితో మాటిచ్చావు కాబట్టి నేను సిద్ధమే. అయితే ఒక 2 నెలలు టైం ఇవ్వు, నేను ప్రిపేర్ అవ్వటానికి
అని చెప్పేసి ఆ అమ్మాయి ప్రిపేర్ అవుతుంది. ప్రిపేర్ అయిన తర్వాత ఆ అమ్మాయిని దేవునికి ప్రతిష్ఠిస్తానన్నాడు లేదా దహన బలి అన్నాడు. ఇక్కడ మనం ప్రతిష్ఠించడాన్ని తీసుకున్నాలనేది నా వర్షం. బైబిల్లో ఏమనుందంటే దేవుడికి చెప్పినట్లుగా అనేది ఉంది. అతడు తాను మొక్కుకొనిన మొక్కుబడి చొప్పున ఆమెకు చేసెను. మొక్కుకొనిన మొక్కుబడి చొప్పున ఆమెకు చేసెను అని ఉంది బైబిల్లో. 11వ అధ్యాయము 39వ వచనంలో ఉంది ఆ మాట. ఏమని మొక్కుకున్నాడు? నన్ను ఎదుర్కొనుటకు నా ఇంటి ద్వారము నుండి బయలుదేరి వచ్చున్నది ఏదో అది యెహోవాకు ప్రతిష్ఠితము అగును. యెహోవాకు ప్రతిష్ఠితము అగును, లేదా దహన బలిగా దానిని అర్పించదను అని ఉంది. ఇక్కడ నేనేమనుకుంటా ఉన్నానంటే ఆ అమ్మాయిని యెహోవాకు ప్రతిష్ఠించి ఉంటాడు. ప్రతిష్ఠించి ఉంటే ఆమె ఇప్పుడున్నటువంటి నన్స్ ఎవరైతే ఉన్నారో అక్కడి నుంచి స్టార్ట్ అయి ఉంటుంది అనేది నా ఆలోచన. ఇక్కడ ఉన్నది మాత్రము ఆయన మొక్కుకున్నాడు, మొక్కును తీర్చాడు. ఆ అమ్మాయిని గురించి ఇశ్రాయేలీలు ప్రతి సంవత్సరమున ఇశ్రాయేలీల కుమార్తెలు 4 దినములు గిలాదు దేశస్థుడైన యెఫ్తా కుమార్తెను ప్రసిద్ధి చేయుట కద్దు. ఆ అమ్మాయిని ప్రతి సంవత్సరము 4 రోజులు తలుచుకుంటారట. ఎంత గొప్ప చూడండి. ఎవరు ఇవాళ రేపు ఎవరు తండ్రి కోసం గెలిచి వచ్చాడని ఆనందంతో ఆ అమ్మాయి పోవటం ఏంటి? ఆ అమ్మాయిని నేను ఇట్లా దేవుడికి మొక్కుకున్నాను, ఏదొస్తే ఇంటి నుంచి దాన్ని నేను ప్రతిష్ఠిస్తానని చెప్పడం ఏంటి? ఆ అమ్మాయి దానికి అంగీకరించి తండ్రి మాటను జవదాటక దేవుడికి లోబడటం ఏంటి? ఇవన్నీ కూడాను ఆడపిల్లలు ఇశ్రాయేలు వాళ్ళు తలుచుకుంటారు ఆ అమ్మాయిని అని చెప్పి బైబిల్లో చెప్పడం జరిగింది. అయిపోయింది కదా. అమ్మోనీయుల మీద యెఫ్తా గెలవడం అయిపోయింది. ఇక్కడ మీరు గత వీడియోలు కనుక చూసినట్లయితే నావి అందులో నోరు అనే అంశంలో ఒక చోట చెప్తాను నేను. నోరు మంచిది అవ్వాలి, మాట తీరు మంచిగా ఉండాలి అనే చోట చెప్పడం జరిగింది. ఏమని అంటే గిద్యోను గెలిచినాడు యుద్ధంలో. అప్పుడు ఎఫ్రాయిములు అడుగుతారు, ఏంది మమ్మల్ని పట్టించుకో అని. ఈ ఎఫ్రాయిములు ఎలాంటి వాళ్ళు అంటే ఏదైనా యుద్ధం జరుగుతున్నప్పుడు పిలిస్తే రాకపోగా గెలిచిన తర్వాత వచ్చేసి మమ్మల్ని ఎందుకు పిలవలేదు, మమ్మల్ని ఎందుకు పట్టించుకోలేదని దౌర్జన్యం అన్నమాట. మా సంగతి నీకు తెలియదు, మేము లేపేస్తాం, ఈ టైప్లో మాట్లాడుతూ ఉంటారు వచ్చి. గిద్యోను ఏమన్నాడు? గిద్యోనుతో కూడా ఈ విధంగానే వాళ్ళు గొడవ పడితే, అరే నేనెక్కడ మీరెక్కడ, మీరు చేసింది గొప్ప, మీరు గొప్ప, నేను కాదు, మీరు చాలా గొప్ప, నేనేముంది మామూలు సైన్యాన్ని చంపాను, మీరు రాజులనే చంపారబ్బా అని అనగానే వాళ్ళు సరేలే అని సర్దుకొని వెళ్తారు. అట్లానే అదే అలవాటు చొప్పున మరలా యెఫ్తా దగ్గర కూడా ఇదే కథ పడతారు వాళ్ళు. ఏమని 12వ అధ్యాయం చూద్దాం. ఎఫ్రాయిములు కూడుకొని ఉత్తర దిక్కునకు పోయి నీవు అమ్మోనీయులతో యుద్ధము చేయబోయినప్పుడు నీతో వచ్చుటకు మమ్మల్ని ఎలా పిలవలేదు మొదలుపెట్టారు. మళ్ళా నువ్వు అమ్మోనీయులతో యుద్ధం పోయినట్టు మమ్మల్ని ఎందుకు పిలవలేదు? నీవు కాపురమున్న నీ ఇంటిని అగ్నితో కాల్చివేస్తాం అని చెప్పడం జరిగింది. అప్పుడు యెఫ్తా అంటాడు, నేను మిమ్మల్ని పిలిచాను, మీరు రాలేదు, నా ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని నేను యుద్ధానికి పోయి వాళ్ళ మీద గెలిచి వచ్చిన తర్వాత మీరు ఈ విధంగా మాట్లాడతారా అని ఎఫ్రాయిముల మీద కూడా వీళ్ళను కూడా చేయడం జరిగింది. చూడండి, బాగుంటుంది. 12వ అధ్యాయము 7వ వచనం దాకా. నీ ఇంటిని అగ్నితో కాల్చివేయుదుమని యెఫ్తాతో చెప్పగా యెఫ్తా, నాకును నా జనులకును అమ్మోనీయులతో గొప్ప కలహము కలిగినప్పుడు నేను మిమ్మును పిలిచి తిని కానీ మీరు వారి చేతులలో నుండి నన్ను రక్షింపలేదు. మీరు నన్ను రక్షింపకపోవుట చూచి నా ప్రాణమును అరచేతిలో ఉంచుకొని అమ్మోనీయులతో యుద్ధము చేయటానికి పోయాను. అప్పుడు యెహోవా వారిని నా చేతికి అప్పగించెను గనుక నాతో పోట్లాడుట మీరేలా నేడు వచ్చితురనెను. అప్పుడు యెఫ్తా గిలాదు వారినందరినీ పోగు చేసుకొని ఎఫ్రాయిములతో యుద్ధము చేయగా గిలాదు వారు ఎఫ్రాయిములను జయించిరి. ఆ కాలమున ఎఫ్రాయిమీలలో 42,000 మంది పడిపోయారు. 42,000 మంది ఎఫ్రాయిములు పడిపోయారు ఆ యుద్ధంలో. అంత గొప్ప యుద్ధం జరిగింది. ఎఫ్రాయిములతో కూడా జరిగింది, అమ్మోనీయులతో జరగటం ఏంటి, వీళ్ళు వచ్చి మధ్యలో కథలు పట్టడం ఏంటి, చివరికి యెఫ్తా చేతిలో అంత పరాక్రమశాలి. అందుకే అసలు ఆయన గురించి ఇంట్రడక్షనే చూడండి. గిలాదు వాడైన యెఫ్తా పరాక్రమము గల బలాఢ్యుడు. 1 లైన్ ఇంట్రడక్షన్. గిలాదు వాడు ఆయన, ఆ యెఫ్తా పరాక్రమము గల బలాఢ్యుడు. అమ్మోనీయులను ఓడించాడు. అలాగే తన సహోదరులైనటువంటి తన మనుషులైనటువంటి ఈ ఎఫ్రాయిమీలు కూడా ఊరక ఈ విధంగా చేసిన వాళ్ళని కూడా 42,000 మందిని ఓడించడం జరిగింది. అంత గొప్పవాడు. ఇదంతా చూస్తే
నాకు ఒక్క మాట గుర్తొస్తుంది. కీర్తనలు 118:22 ఒక్కసారి చూద్దాం. ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయను. ఇల్లు కట్టేవాళ్ళు నిషేధించిన రాయి అంట మూలకు తలరాయి అయిందంట. అట్లానే ఎవరైతే నువ్వు వేశ్య కుమారుడివి, నీకు మాకు ఇక్కడ నీకు స్వాస్థ్యం లేదు అని చెప్పిన మీదట అక్కడ నుంచి పారిపోయినటువంటి యెఫ్తా, అదే యెఫ్తాని తమకు రాజుగా చేసుకున్నారు. వాళ్ళు తమ అధిపతిగా చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. బైబిల్లో ఏ ఒక్క వాక్యము పక్కకి పోదు. మనం దీర్ఘశాంతం కలిగి ఉండాలి, దీర్ఘశాంతం కలిగి ఉండాలి అంతే. ఈ యెఫ్తా న్యాయాధిపతుల్లో చాలా గొప్పవాడు. ఈ రోజుకి మనం యెఫ్తా గురించి మాట్లాడుకున్నాం. బైబిల్లో చాలా గొప్పవాడు, చాలా గొప్పవాడు. ఆయన గురించి మనము ధ్యానం చేసుకునే విధంగా మనకి అవకాశాన్ని ఇచ్చినటువంటి మన ప్రభువుకి కృతజ్ఞతాస్తుతులు తెలియజేసుకుంటూ చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, మహాశయుడా, దయగల తండ్రి, ఈ రోజున మేము పరిశుద్ధ గ్రంథంలోని ఒక గొప్ప వ్యక్తి అయినటువంటి యెఫ్తాను గురించి మేము స్మరించుకునే అవకాశాన్ని మాకు కలిగించినందుకు నీకు కోటి దండాలు తండ్రి. మేము ఈ విధంగా బైబిల్లోని గొప్పవాళ్ళ గురించి ఇంకా ధ్యానించుకునే అవకాశాన్ని మాకు కలగజేయమని, ఈ యొక్క కార్యక్రమాన్ని చూస్తున్న ప్రతి ఒక్కరిని, వారి కుటుంబాలని, అలాగే ఈ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తున్నటువంటి కీర్తన టీవీ వారిని బహుగా ఆశీర్వదించమని మా ప్రభువును నీ ప్రియ కుమారుడునైన యేసయ్య నామమున వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.